తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి కొనియాడారు. ఆయన 52వ వర్ధంతి సందర్భంగా తనకు ఎన్టీఆర్ మున్సిపల్ పార్క్ లో ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు గాయకులు ఘంటసాల పాటలు పాడి ఆహుతులను అలరించారు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా 3 దశాబ్దాలకు పైగా తెలుగు సినీ సంగీతాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లిన ఘంటసాల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వెంకటేశ్వరరావు గారు గాత్రమన్నా, ఆయన అమృత స్వరమన్నా, మరి ఇష్టపడని వ్యక్తి అనేది ప్రపంచంలోనే ఎవ్వరూ ఉండరని వెంకయ్య నాయుడు గారు లాంటి వారు, మనకి అందరం ఆరాధ్యదేయంగా భావించే నందమూరి తారక రామారావు గారు లాంటి పెద్దలు ఎంతోమంది ఆయనకి ఎన్నో ప్రశంసలు ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో 60,000 కోట్ల జీవరాశులు ఉన్నట్లు మనకి భగవద్గీతలో మనం వింటూ ఉంటాం. ప్రతి జీవరాశి కూడా అలరించి ఆనందించేది ఒక్క సంగీత డోలలోనే. అటువంటి సంగీతాన్ని ప్రపంచానికి అందించిన అమర గాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఎంతోమంది ఆనాటి నుంచి ఈనాటి వరకు పాటలు పాడుతున్నప్పటికీ ఆయన్ని, ఆయన పాటని, ఆయన స్వరాన్ని, ఆయన మాటని, ఆయన జీవన శైలిని ప్రతి ఒక్కరు కూడా మర్చిపోరు. ఎందుకంటే ఆ రోజుల్లో సంగీతాన్ని